మన ఆంధ్రప్రదేశ్లో కుటీర పరిశ్రమల గురించి చూద్దామండి. కుటీర పరిశ్రమల్లో మొట్టమొదటిది వచ్చి తివాచీలు అండి. తివాచీలు వచ్చేసి మనకు ఏలూరులో ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చందనపు బొమ్మలు. చందనపు బొమ్మలు వచ్చేసి చాలా ఫేమస్, అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క చందనపు బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మనకు తిరుపతిలో దొరుకుతాయండి. ఓకే, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి తిరుపతిలో ఈ యొక్క చందనపు బొమ్మలు అనేటివి దొరకడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే లక్క బొమ్మలు వచ్చేసి మనకు ఏటికొప్పాకలో దొరకడం అయితే జరుగుతుంది. అలాగే లక్క బొమ్మలు ఇంకొక ప్రదేశంలో కూడా దొరికే అవకాశం ఉంటుంది. అది ఇంకో ప్లేస్, అదేంటి అనేది మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయొచ్చండి వీడియోకి. లక్క బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు ఆల్రెడీ మీకు మైండ్లోకి వచ్చే ఉంటుంది, అది ఎక్కడ అనేది అది మీరు కామెంట్ చేయండి. అలాగే సంగీత పరికరాలు వచ్చేసి జంగయ్యపేట, పీఠాపురం అలాగే బొబ్బిల్లో ఇవి దొరుకుతాయి అన్నమాట. అదేవిధంగా తుంగ చేపలు వచ్చేసి మనకు నెల్లూరులో దొరుకుతాయండి. నెల్లూరు అనేది ఇంకో దానికి కూడా ఫేమస్. అది ఏంటి అంటే నెల్లూరులో గొర్రెలు అండి. నెల్లూరు జాతి గొర్రెలు అంటారు కదా, ఈ యొక్క నెల్లూరు అనేది గొర్రెలకు కూడా ప్రసిద్ధి చెందింది. అయితే మనకు నెక్స్ట్ చూసినట్టయితే రంగురంగుల బొమ్మలు వచ్చేసి మనకు కొండపల్లిలో దొరకడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దంతపు కొమ్ముకు సంబంధించి వస్తువులు కూడా కొన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. అవి వచ్చేసి మనకు వైజాగ్లో దొరకడం అయితే జరుగుతుంది, అంటే విశాఖపట్నంలో దొరకడం జరుగుతుంది. అలాగే కలంకారీ అద్దకపు పని ఏదైతే ఉందో అది అద్దకపు పని అనేసరికల్లా మనకు గుర్తొచ్చేది బట్టలు అండి. బట్టలకు కలర్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది. అది వచ్చేసి మనకు మచిలీపట్నంలో దొరుకుతుంది అనమాట. అక్కడ ఈ యొక్క ఉత్పత్తులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. రెసిస్ స్టైల్ ఇండిగో ప్రాసెస్ అనేది మనకు మచిలీపట్నంలో దొరకడం అయితే జరుగుతుంది. జర చీరలు వచ్చేసి వెంకటగిరి, ఉప్పాడ, ధర్మవరం, గుంటూరు ఈ ప్రదేశాల్లో మనకు ఎక్కువగా దొరికేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. డై స్టైల్ వచ్చేసి మనకు చీరాలలో ఈ యొక్క పరిశ్రమలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట.